హాయ్ ఫ్రెండ్స్. కొరియాలో టుడే నాకు తెలిసి ఇది నాకు బెస్ట్ డే అనమాట. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేయండి సడన్గా జరిగితే ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా, అందులో భాగంగా ఇది ఒక వీడియో అనమాట. నేను ప్రజెంట్ అయితే ఒక రోజ్ గార్డెన్ అని ఒక ప్లేస్కి అయితే వచ్చేసాను. ఎక్సలెంట్ ప్లేస్. బ్యాక్ సైడ్ చూసారా, అన్ని రోజా ఫ్లవర్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్. ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది ఒక ఎక్స్పో లాగా అనమాట. అంటే మనకి ఏదైనా స్పెషల్ థింగ్స్ ఉంటే మనం ఎగ్జిబిషన్కి వెళ్ళి చూస్తాం కదా, ఇది కూడా ఒక రకమైనది అలాంటిదే అనమాట. ఏంటంటే దీని పేరే రోజ్ గార్డెన్. ఈ అపార్ట్మెంట్స్ కూడా నియర్ బై లొకేషన్ అనమాట, అందువల్ల అలా పెట్టారు, కొద్దిగా వ్యూ బాగుంటుందని మేబీ. ఈ రోజ్ గార్డెన్ యొక్క స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ పార్క్లో నియర్లీ ఒక 50, అంటే ఇంగ్లీష్ వద్దులేరా నందుగా, తెలుగు మాట్లాడరా మూసుకొని, సరే తెలుగు మాట్లాడుకుందాం. ఈ పార్క్లో వచ్చేసి 50 రకాల కంటే ఎక్కువ టైప్స్ రోజా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, చెట్లు. ఐ మీన్ మనకి అంత ఎక్కువ తెలియదు. పింక్ కలరు, ఎల్లో కలరు, వైట్ కలరు, ఆరెంజ్ కలరు, ఇట్లా డిఫరెంట్ కలర్స్లో 50 రకాల రోజా ఫ్లవర్స్ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఈ ప్లేస్. ఈ రోజు రీజన్ ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ టైం సేమ్ ప్లేస్ విజిట్ చేశాను నేను. అప్పుడు వచ్చినప్పుడు నా బ్యాడ్ లక్ ఏంటంటే రోజా ఫ్లవర్స్ అన్ని కట్ చేసేసారు అనమాట, ఓన్లీ చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈరోజు అదృష్టం అనుకోకుండా వచ్చేసాను వీడియో తీయడానికి. అదే రీజన్ మెయిన్గా. ఎలాగో మెమొరీస్ కొన్ని క్రియేట్ చేసుకున్నామని ప్లాన్ చేసుకున్నా, మీకు కూడా చూపించేస్తే మీరు కూడా కొద్దిగా చూసినట్టు ఉంటుందని ఈ వీడియో తీయడం చూపించేస్తా. రోజా ఫ్లవర్స్తో పాటు కొరియా అందాలని కూడా. బాయ్స్కి అయితే అర్థమవుతుంది, అమ్మాయిలకు కూడా అర్థమవుతుంది అనుకోండి. చాలామంది కొరియన్ బాయ్స్ని లైక్ చేస్తారని విన్నాను, జస్ట్ ఫన్నీగా. మనమైతే స్పీడ్గా వెళ్ళిపోదాం. మీకు చూపించాలనుకున్న ప్లేస్ అవుట్లెట్ ఇదంతా ఇలా ఉంటుంది. నేను ఒక్కడనే చూసి హ్యాపీగా ఫీల్ అయితే మేబీ అది నాకు కూడా అంత హ్యాపీనెస్ ఇవ్వదు. నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, లైక్ స్ట్రేంజర్స్ కావచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఫ్యామిలీ కావచ్చు, లేదా మా ఫ్రెండ్స్. నేను కూడా కొద్దిగా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. అదే బుడ్డోడా, ఓయ్ మామూలుడు కాదు బుడ్డాడు, బలన్నాడు. చూడట్లేదు వాడు అసలు, ఎందుకంటే వాడు కొరియా రాదు కదా. మనం ఏమో బుడ్డాడా అంటే వాడు చూడట్లేదు. ఇది వ్యూ. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎంత మాత్రం ఉన్నారు ఇక్కడ పీపుల్. వీకెండ్ వస్తే ఫుల్ వచ్చేస్తారు అన్నమాట ఈ ప్లేస్కి. బాగా ఫేమస్ ప్లేస్. సాయంత్రం ఇలాగా మ్యూజిక్ వింటూ ఫ్యామిలీతో పెట్స్ని వేసుకొని వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, బాగా రిలాక్స్ అవుతారు. అమ్మాయిలకైతే రోజా ఫ్లవర్స్ చూపించేస్తా. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా కొరియన్ బాయ్స్ కనపడితే చూసేయండి, ఎంజాయ్ చేయండి. అబ్బాయిలు మన ఫోకస్ మొత్తం బయట పిల్లల మీదే ఉండాలి. రోజా ఫ్లవర్స్ మనకి ఎందుకు చెప్పండి, అంతే కదా. కనపడట్లేదే, మంచిగా చూద్దాం అనుకుంటే. వచ్చేస్తున్నారు. కనపడిన వాళ్ళని చూసేయండి మామ, నేత్రానందం. ఓకే, ఇలా పిక్స్ తీసుకుంటారు బాగా హ్యాపీగా. ఫ్యామిలీతో కూడా బాగా వస్తారు, చిన్న పిల్లల్ని వేసుకొని అలాగా. కొరియన్ కిడ్స్ అయితే భలే క్యూట్గా ఉంటారు చూడడానికి. హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. స్టిల్ ఇస్తున్నారు బాగా. తెలిసిందేగా మామ, అమ్మాయిల పిక్స్ స్టైల్ పోజులు మామూలుగా పెట్టరు అనమాట. ఇదంతా ఓవర్ వ్యూ. ఈరోజు సంథింగ్ ఒక చిన్న ఫెస్టివల్ లాగా అయితే జరుగుతుంది. పిల్ల కనపడట్లా, వెళ్ళిపోతుంది. ఇక్కడ లూజ్ హెయిర్ ఉండడం కూడా ఒక డ్రాబ్యాక్ అండి. నేనైతే అదే గమనించుకున్నా. ఆ లూజ్ హెయిర్ ఉండడం వల్ల ఫేస్ సరిగ్గా కనపడదు. జస్ట్ కిడ్డింగ్. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది ఎప్పటికైనా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది ఏ కంట్రీ పోయినా కానీ. లైట్స్ ఆన్ చేస్తారు ఇంకొద్దిసేపు పోతే, ఇంకా వ్యూ ఎక్సలెంట్గా కనిపిస్తుంది.
ఇలా లైట్స్ ఆన్ చేస్తారు. మావా మీకోసం అయితే మెయిన్గా అబ్బాయిలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కోసం అయితే ఒక చిన్న ట్రై చేస్తా. మీకోసం అయితే కనపడిస్తే ఎంజాయ్ చేసేయండి. ఇలా సూపర్గా ఉంది. మావా మీకు కావాల్సిన రోజా ఫ్లవర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మావా. ఎక్సలెంట్ కదా, అప్పుడే మిస్ అయిన పిల్ల ఇప్పుడైతే కనపడిచ్చేస్తుంది. తే నీ అబ్బా ఇటు తిరగే, తెలిస్తే కొట్టి పడేస్తారు మావా, మామూలుగా ఉండదు. తెలిస్తే ఇచ్చి పడేస్తారు ఈడే. హ్యాపీ కదా, హ్యాపీగా అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, లేకున్నా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎంతోమందికి టుప్పుకు 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 అని కొడతారు కదా, నాకు కూడా అలాగే కొట్టేయండి. ఇది కలర్స్ మావా, లైట్స్ ఇలాగా ఆన్ చేస్తారు. ఇంకొసేపు పోతే ఎక్సలెంట్గా ఉంటుంది. అది బ్యాక్ సైడ్ సంథింగ్ ఏదో ఎగ్జిబిషన్ లాగా జరుగుతుంది, అక్కడ కూడా వెళ్ళిపోదాం. ఇదైతే డిఫరెంట్ టైప్స్. మొత్తం ఇలాగే ఉన్నారు. మనకు కావాల్సిన సరుకు అయితే ఆడుంది మామ, బ్యాక్ సైడ్ చూసేయండి. అనకూడదు, జస్ట్ ఫన్నీ కోసమే. డోంట్ డిసైడ్, వీడియోస్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేద్దాం. మనం చాలా డీసెంట్ ఫెలో, చాలా మందికి తెలుసు. జస్ట్ ఫన్నీగా హ్యాపీగా కొన్ని మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి అందులో ఇదొకటి. హాయ్ చూడండి మామ ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో. ఆడుకుంటున్నారు పిల్లలతో. ఇదంతా మొత్తం వ్యూ. నేను ఇక్కడే వీడియో తిరుగుతున్నా అని చెప్పి ఆ పిల్లలు చూస్తున్నారు మామ. మన దగ్గరకు వస్తే ఇచ్చి పడేస్తాం మనం, మనకి లాంగ్వేజ్ రాదు కదా, నో ప్రాబ్లం. అలా ఏం మాట్లాడరు మన సైడ్ లాగా. హ్యాపీగా స్టిల్ కూడా ఇస్తారనమాట. చూసేయండి, ఎంజాయ్ చేసేయండి, నవ్వుతూ హ్యాపీగా ఉండండి. అందులో నేను ఒకటి. సారీ, ఇక్కడ ఒక ఫోటో, అంటే ఐ మీన్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక ఫోటో షూట్ జరుగుతుంది అనమాట. మేబీ ఇదంతా అరేంజ్ చేస్తున్నారు. నైట్కి మేబీ ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా వెయిట్ చేస్తా ఇక్కడైతే. నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి, బై వాక్ వచ్చేసా టుడే. నో ప్రాబ్లం, హ్యాపీగా ఉంటామంటే బై వాకింగ్ కర్మ ఎంతసేపు అని అడుగుతాం. ఇది ప్లేస్ మీద అంటే స్టిల్ రోజ్ గార్డెన్ అని చెప్పి ఇక్కడ సైడ్లో ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ పిక్స్ తీసుకుంటారు అనమాట, కొంచెం మెమొరబుల్గా ఉంటుందని. మెయిన్గా చిన్నపిల్లలకి ఇదంతా సంథింగ్ ఈరోజు ఏదో స్పెషల్ థింగ్ అనుకుంటా, అందుకే ఇంతమంది గ్యాదర్ అయ్యారు. అండ్ వీకెండ్ ఆల్సో, అది కాక ఇది పెట్టేశారు కదా సంథింగ్. ఇక్కడ డెవలప్మెంట్స్ ఇలాంటి ఈవెంట్స్ బాగా జరుగుతుంటాయి వీక్లీ. వీకెండ్ టైమ్స్ వీళ్ళు చాలా ఎక్కువ ఫ్యామిలీతో చిల్ అవుట్ అవుతారు అనమాట. జాబ్ ఫ్రీడమ్, జాబ్ ఎంత ఇంపార్టెంటో లైఫ్లో ఎంజాయ్మెంట్ కూడా, హ్యాపీగా రిలాక్స్ అవ్వడం, మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనం ఆ బోర్డు చూస్తే సంథింగ్. బాయ్ మామా, అందరికీ బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వచ్చేలేపు మీకు నాకు తెలిసినన్ని, నాకు వీలైనన్ని కొరియన్, సౌత్ కొరియా స్పెషల్ థింగ్స్ అయితే మీకు చూపించేస్తాను. నేను చూడటమే కాకుండా మీకు కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.